పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో లక్ష్మీనగర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న కంటైనర్ లారీని కారు వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా ఒక బాలుడి పరిస్థితి విషమంగున్నట్టుగా తెలుస్తోంది. విజయవాడ నుంచి రాజమండ్రి వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా పోలీసులు అంటున్నారు. అంతేకాకుండా ప్రమాదానికి నిద్రమత్తే కారణమని భావిస్తున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాంబాబు జరుగుతున్నారు. రాంబాబు, చాలా విషాదకరం. అసలు ఎక్కడి ప్రాంత వాసులు, అసలు ఏం జరిగింది, ప్రమాదం ఎలా జరిగిందని చెప్తున్నారు? సతీష్, మనం చూసినట్టయితే ఈ రోజు ఏలూరు జిల్లా అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో ద్వారకా తిరుమల మండలం లక్ష్మీనగర్ సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకే కుటుంబానికి వీళ్ళంతా కూడా విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్తున్నారు. రాజమండ్రి వెళ్లే క్రమంలో తెల్లవారుజామున ఈ లక్ష్మీనగర్ ప్రాంతంలో రోడ్డు పైన జాతీయ రహదారికి పక్కన ఒక కంటైనర్ ఆగి ఉంది. వీళ్ళు వేగంతో వెళ్తూ స్పీడ్ గా కంటైనర్ అయితే ఢీకొన్నట్టుగా మనకు తెలుస్తుంది. విజువల్స్ లో చూడొచ్చు. దాదాపుగా కంటైనర్ బ్యాక్ పార్ట్ అంతా కూడా ఎదర కారు ముందు భాగానికి చాలా వరకు అద్దాల లోపలికి కూడా చొచ్చుకెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. దాంతో ఒక్కసారిగా ఆ కారులో ఉన్న ప్రయాణిస్తున్న నలుగురు, డ్రైవర్ తో పాటు మరో ముగ్గురు, మొత్తం నలుగురు, ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు, మొత్తం నలుగురు కూడా చనిపోయారు. మనం విజువల్స్ లో చూసినట్టయితే ఖచ్చితంగా కారు వీల్ ఆ లారీ ఏదైతే కంటైనర్ ఉందో కంటైనర్ వీల్ దగ్గరికి వెళ్ళిపోయింది. అంటే కంటైనర్ పూర్తి స్థాయిలో కంటైనర్ భాగం ఎదర పార్ట్ వరకు కూడా చొచ్చుకొచ్చింది. దాదాపుగా ఎదర సగం వరకు కూడా ఈ కంటైనర్ పార్ట్ కూడా లోపలికి వెళ్ళిపోయినట్టుగా కూడా మనకు విజువల్స్ లో క్లియర్ కనపడుతుంది. అంటే కారు వేగంగా వెళ్తాం ఒక కారణం అయితే జాతీయ రహదారిపై మాక్సిమం 100 కిలోమీటర్లు ప్రయాణిస్తూ అయితే నిద్రమత్తు వల్ల ఆ కారు పక్కకు వచ్చిందా, ఎందువల్ల ఇలా ప్రమాదం జరిగిందనేది తెలియాల్సి ఉంది. కరెక్ట్గా అంటే తెల్లవారుజామున కాబట్టి ఖచ్చితంగా నిద్రమత్తు వల్లే కారు అలా సైడ్కి వెళ్ళి కంటైనర్ ని గుద్దుకుందని కూడా స్థానికులు అయితే చెప్తున్నారు. అక్కడ పోలీసు అధికారులు కూడా నిద్రమత్తు వల్ల ఇలా జరిగి ఉంటుందని భావిస్తున్నారు. మొత్తంగా పూర్తి స్థాయిలో అతి వేగంగా వెళ్లే కారు ఒక్కసారిగా పక్కకు వచ్చి రోడ్డు పక్కన ఆగి ఉన్న కంటైనర్ లోకి దూసుకెళ్లిపోయిన పరిస్థితి ఉంది. కంటైనర్ బ్యాక్ భాగం అంతా కూడా కారు దాదాపుగా డ్రైవర్ పార్ట్ వరకు దాటి వెళ్లే పరిస్థితి నేపథ్యంలో మొత్తం కారులో ప్రయాణిస్తున్న నలుగురు కూడా ఒక్కసారిగా చనిపోయారు. కారు యాక్సిడెంట్ గుద్దిన తర్వాత పక్కగా పడిపోతామో లేక లేదు, మొత్తం ఇరుక్కుపోయింది, కంటైనర్ లోపలికి ఇరుక్కుపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ దాంట్లో ప్రయాణిస్తున్న నలుగురు కూడా చనిపోయినట్టుగా కూడా భావిస్తున్నారు. మొత్తం మీద ఈ ఉదయం జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా హైవేల పక్కన కూడా లారీలు కానీ కంటైనర్లు కానీ నిలుపుదల చేయకూడదు, వాటికి ప్రత్యేక స్థలాలు కేటాయిస్తున్న పరిస్థితుల్లో మరి కంటైనర్ ఎందుకు ఆగి ఉంది, ఈ ప్రాంతంలో అసలు ఎందుకు ఆగి ఉంది, అక్కడ పక్కన డాబా కానీ రెస్టారెంట్ కూడా లేవు, అయినప్పుడు కూడా ఎందుకు ఆగి ఉంది, కంటైనర్ ఆగినప్పుడు కూడా ఈ ఎవరైతే రోడ్ సేఫ్టీ అధికారులు కానీ రోడ్డు భద్రతా అధికారులు కానీ పోలీసు వెహికల్ కూడా తిరుగుతూ ఉంటుంది. హైవే పెట్రోలింగ్ వెహికల్ కానీ వీళ్ళు ఎందుకు చూడలేదు అనేది అయితే తెలియాల్సింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందని కూడా మనం భావించవచ్చు. ఒక నిద్రమత్తు వల్ల అది వేగంతో వెళ్తూ నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం జరిగిందని కూడా ప్రస్తుతానికి అయితే పోలీసులు అయితే భావిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద రోడ్డు జాతీయ రహదారి పక్కన వెహికల్స్ నిలపకూడదని గతంలో నిబంధనలు ఉండేది. దాన్ని తొంగలో తొక్కడం వల్ల ఈ పెద్ద కంటైనర్ ఉండటం వల్ల 4 నిండు ప్రాణాలు కూడా పోయిన పరిస్థితి ఈ రోజు చోటు చేసుకుంటుంది. సతీష్, థాంక్యూ రాంబాబు.